శివారెడ్డి ఏం జరుగుతోంది అనంతపురం జిల్లాలో? సో తెలుగుదేశం శిబిరంలో ఎప్పుడైతే వాళ్ళు ఈ అభ్యర్థుల్ని అనౌన్స్ చేయడం స్టార్ట్ చేశారో ఇది రివాజ్గా చూస్తూ వస్తున్నాం. అది తీవ్రతరం అవుతున్న పరిస్థితి ఏంటి? అనంతపురంలో అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా హరి, ఎందుకంటే అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో అసమ్మతి జ్వాలలు రోజు రోజుకు తీవ్రతరం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. టికెట్లు ప్రకటించగానే ఒకసారిగా అసంతృప్తి అసమ్మతి జ్వాలలు ఎగిసిపడిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడికక్కడ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఫ్లెక్సీలను తగలబెడుతూ ఉన్నారు. అదేవిధంగా జిల్లా టీడీపీ కార్యాలయం పైన దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. విధ్వంసం సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి వైకుంఠం ప్రభాకర్ చౌదరి మాజీ శాసనసభ్యులు ఈయన టికెట్ ఆశించారు. అయితే ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి దగ్గుబాటి ప్రసాద్కి టికెట్ కన్ఫర్మ్ చేస్తూ చంద్రబాబు ప్రకటించగానే ఒకసారిగా వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆందోళన నిర్వహించారు. ఒకవైపున రామ్నగర్లో కావచ్చు, లేకుంటే మరోవైపున తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం వద్ద కావచ్చు, పూర్తి స్థాయిలో ఫ్లెక్సీలను హోర్డింగ్లను చింపివేశారు. అదేవిధంగా వాటికి నిప్పు పెట్టి దహనం చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉన్న ఫర్నిచరు, అద్దాలు, అదేవిధంగా రికార్డులను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు డబ్బులకు అమ్ముడుపోయి టికెట్లను కేటాయిస్తారని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ శ్రేణులు మండిపడ్డ పరిస్థితిని మనం చాలా స్పష్టంగా విజువల్స్లో కూడా చూడొచ్చు. ఎందుకంటే రాళ్లతో దాడులు చేశారు. అదేవిధంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలకు నిప్పు పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత, సమావేశం నిర్వహించిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని మాజీ శాసనసభ్యులు వైకుంఠ ప్రభాకర్ చౌదరి ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో అనంతపురం అర్బన్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిన పరిస్థితి కనిపిస్తోంది. ఆయన మాజీ ఎమ్మెల్యే వైకుంఠ ప్రభాకర్ చౌదరి ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశాలు అయితే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. మరోవైపున సీనియర్లను పూర్తి స్థాయిలో పక్కన పెట్టారన్న విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే సాక్షాత్తు అనంతపురం పార్లమెంట్ స్థానాన్ని ఆశించిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డికి నిరాశ ఎదురైన పరిస్థితి కనిపిస్తోంది. అనంతపురం ఎంపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మారెడ్డిను చంద్రబాబు ప్రకటించడంతో జేసీ వర్గం పూర్తి స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపున ప్రధానంగా గుంతకల్లు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకి టికెట్ కేటాయించారు చంద్రబాబు నాయుడు. దీంతో ఇప్పటిదాకా టికెట్ పైన ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ వర్గీయులు పూర్తి స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంతకల్లు టీడీపీ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా చంద్రబాబు నారా లోకేష్ ఫ్లెక్సీలను చించివేసి దహనం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో గుంతకల్లు గుమ్మనూరు జయరాంకి సహకరించలేదు. ఈ ఇంపాక్ట్ తెలుగుదేశం పార్టీ పతనమై ఓకే ఖచ్చితంగా హరి, ఎందుకంటే ఈ ఇంపాక్ట్ ఎందుకంటే ప్రతి కాన్స్టిట్యూన్సీలోనూ తెలుగుదేశం పార్టీకి సంబంధించి అసమ్మతి అసంతృప్తి పూర్తి స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఓడిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ పార్టీ మరింతగా బలహీనపడే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎంతో కొంత క్యాడర్ ఉన్న వ్యక్తులు పూర్తి స్థాయిలో దూరమై ఇండిపెండెంట్గానో లేకుంటే నిలిపిన అభ్యర్థికి వ్యతిరేకంగానో ఖచ్చితంగా ఓట్లకు సంబంధించి వ్యతిరేకంగా చేస్తే ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీకి మైనస్గానే చూడాల్సి వస్తుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి దాదాపుగా 5-6 నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు ఎక్కువగా ఉండడంతో ఆ కాన్స్టిట్యూన్సీలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు ఉన్నాయి. డబ్బులు తీసుకొని ప్యాకేజీకి అమ్ముడుపోయి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులకు, అదేవిధంగా పార్టీ కోసం పనిచేయని వారికి టికెట్లు ఇచ్చారని చాలా స్పష్టంగా మండిపడుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. హరి రైట్ శివారెడ్డి, మొత్తానికి అది అనంతపురం జిల్లాలో పరిస్థితి. సో ఎప్పటి నుంచో నమ్ముకున్న వాళ్ళకి, అలాగే పార్టీల్ని వీడి వచ్చిన వాళ్ళకి ఎవరైతే ప్రయారిటీ ఇస్తూ సో సీనియర్లకు మాత్రం ఆయన మొండి చేయి చూపిస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం.